తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా గొడ్డలి పార్టీ అనే విషయాన్ని హైలైట్ చేస్తూ వస్తుంది. గొడ్డలి పార్టీ వైసీపీ అంటే ఎలాంటి కార్యక్రమాలు చేశారు వీళ్ళు అనేది చెప్తూ గొడ్డలి పార్టీ అని ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది. నేను సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మహిళలతో ఏదో మీటింగ్ పెట్టారు. అవును మాది గొడ్డలి పార్టీ అంటాడేంటి? 5 ఏళ్ళు పరిపాలన ఉండి మీ బాబాయి చంపిన హంతకులను మీరేం చేశారు? అలీబాబా 40 దొంగల సినిమాలో ఆ 40 దొంగల మంది పేర్లను చెప్పొచ్చు, కానీ వాళ్ళ పేర్లు చెప్పలేదు. తొవ్వే కొద్దీ భూగర్భ గనుల్లో కనుక ఎట్టే పురావస్తువులు కనుక బొలికలు కనుక బయటపడ్డట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వైఫల్యాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. పరిపాలకుడు బాగోపోతే ఆ రాష్ట్రం కూడా బాగోదండి, చాలా వెనక్కి వెళ్ళిపోద్ది. గొడ్డల ప్రయోజనమే నరకటం అని అర్థం. కాబట్టి దాని పట్ల అప్రమత్తంగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పిలుపు, అది వాస్తవం. ఆచి చికెన్ మసాలా. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. బాలకోటి గారు ఆంధ్రప్రదేశ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, అలాగే సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ అంతా ఉన్నారు. నమస్కారం బాలకోటి గారు. గోపి గారు నమస్కారం. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా గొడ్డలి పార్టీ అనే విషయాన్ని హైలైట్ చేస్తూ వస్తుంది. గొడ్డలి పార్టీ వైసీపీ అంటే ఎలాంటి కార్యక్రమాలు చేశారు వీళ్ళు అనేది చెప్తూ గొడ్డలి పార్టీ అని ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది. నేను సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మహిళలతో ఏదో మీటింగ్ పెట్టారు. అవును మాది గొడ్డలి పార్టీయే అంటాడేంటి? అవును మాది గొడ్డలి పార్టీయే. మాకు శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద శక్తివంతుడు కాబట్టి ఆయన గొడ్డలిలానే కనబడతాడు వాళ్ళకి, అందుకే వాళ్ళు గొడ్డలి పార్టీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గొడ్డలే అని అంటాడేంటి? గోపి గారు నమస్కారం. మీ పేరేంటి? గోపి. నా పేరేంటి? బాలకోటయ్య. అలాగనే వైసీపీ పార్టీ పేరు కూడా గొడ్డల పార్టీ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దాన్ని ఆస్వాదించాడు. ఆస్వాదించాడు. చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పాడంటే ఆస్వాదించాడు. మాది గొడ్డల పార్టీనే, మేము ఖండఖండాలుగా ముక్కలుగా నరుకుతాము. వైఎస్ వివేకానందరెడ్డి గారిని కుక్కను చంపినట్టు, కుక్కలాగా ఆయన చంపినట్టు అలా నరికే అలవాటు, ఆచారం, అనుభవం మాకుందని చెప్పి నేను అంగీకరించినట్టే. నేను మాట్లాడుతాను గోపి గారు మిమ్మల్ని. దాన్ని గొడ్డల పార్టీ కాకుండా ఏం పార్టీ అన్నారు చెప్పండి? ఏమండే, నీ సొంత బాబాయ్ అండి, నీ సొంత బాబాయ్, మీ నాన్నగారి తర్వాత పుట్టిన తమ్ముడు అంత పరమ కిరాతకంగా జరిగిన హత్యని మీరేం చేస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే పట్టించుకోలేదు అంటాడా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పట్టించుకోకపోతే 5 సంవత్సరాలు మీరేం చేశారు? 5 ఏళ్ళు పరిపాలన ఉండి మీ బాబాయ్ చంపిన హంతకులను మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు గారి దిగిపోయే నెల రోజుల కాలంలో జరిగింది. వైఎస్ వివేకానందరెడ్డి గారు మరణించిన నెల రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి నుంచి దిగాడు. నువ్వు పదవి చేపట్టావు, సిబిఐ దర్యాప్తును కోరావు. తర్వాత నువ్వు సిబిఐ దర్యాప్తునే వద్దన్నావు. అసలు అక్కడి దాకా ఎందుకండి? నీ చెల్లెలు సునీతారెడ్డి స్వయంగా నీ దగ్గరకు వచ్చి అన్నయ్య అని మాట్లాడింది. నువ్వు చేసిన న్యాయం లేదు. నీ తోడబుట్టిన చెల్లెలు శర్మిలారెడ్డి గారు మాట్లాడింది. అంటే నీ తర్వాత చనుబాలు దాగిన నీ చెల్లెలు మాట్లాడింది. ఏం చేశావు? మరి ఇక్కడ నైజం అర్థం కావడం లేదా సార్? మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఆ రాజారెడ్డి గారు చనిపోయి ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన నిద్ర లేపాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చరిత్ర అంతా కూడా రోడ్డు మీద పెట్టిండు. ఏదో రాజారెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుడిలాగా, సామాజిక సంఘ సేవకుడిలాగా, సంస్కృతిలాగా చెప్తే ఇప్పుడు పుంకాలుగా ఆ పేర్ల పార్థసారథి రెడ్డి గారు స్వయంగా వాళ్ళ బ్యాచ్ని వేసేసింది. తెలుగులో చెప్తున్నా నేను, ఆయనే చెప్పాడు. అంతకుముందు పార్థసారథి రెడ్డి గారిని వేసేస్తే 26 కత్తిపోట్లు దిగితే ఇప్పటికీ ఆయన ముక్కు మీద ఆ కత్తిగాయాలైతే మద్రాసు వెళ్ళి చికిత్స చేసుకొని బతికి బయటపడ్డాడు. మళ్ళీ పార్థసారథి రెడ్డిని చంపుదామనే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు పని కట్టుకొని ఏదో పెళ్లి కార్యక్రమానికి పోతే రాజారెడ్డి గారు దారి మధ్యలో ఆఫ్ చేసి హత్య చేసేది. ఇవన్నీ జరిగిన సత్యమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు? నేనే గనక క్రూరుణ్ణైతే, లేదా నేనే గనక కక్ష దాల్చగలిగితే మా తాతగారిని చంపిన అంతకంలో వదిలేస్తానా?
మా నాన్నగారిని చంపిన హంతకులను వదిలేస్తానా? ఎవరు చంపారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవరు చంపారు సార్? స్వయంగా సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే సోనియా గాంధీ హస్తం ఉందని, రిలయన్స్ వాళ్ళ హస్తం ఉందని. ఆ రోజు రిలయన్స్ మీద కూడా దాడులు చేశారు. చాలా సంఘటనలు జరిగినాయి. అంటే వీటిని ఏమంటారు? అంటే ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నేరపూర్తి స్వభావం కలిగిన వ్యక్తి, క్రిమినల్ స్వభావం కలిగిన వ్యక్తి. కాబట్టి ఇటువంటి వాళ్ళని రాజకీయాల్లో ప్రజలు కట్టడి చేయాలి, రానివ్వకూడదు అని చెప్పి మాట్లాడుతుంటే, లేదా ఏనే రప్పా లాంటి యొక్క ఈ నినాదాలతో రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలుగు చేస్తానంటే, దాని నుంచి బయటపడేందుకు నా అంత రాముడు లేడు, నా అంత శ్రీకృష్ణుడు లేడు, నా అంత శాంతివంతుడు లేడు అని చెప్పడం కోసం చెప్తున్నాడు. కాబట్టి వైఎస్ఆర్సీపీని గొడ్డల పార్టీగా మనం గుర్తించడం ఏంటి సార్? మీరు రాయలసీమలో పులివెందులు పైన కూడా ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఆ పార్టీ స్వభావం అది. ఇంకో మాట కూడా చెప్తున్నా, వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది కాబట్టి గొడ్డల పార్టీ కాదు. అసలు గత 5 ఏళ్లలో అన్నీ నరికేశారు వీళ్ళు. చెట్లు నరికారు, మొక్కలు నరికారు, అభివృద్ధిని నరికేశారు. అమరావతి నరికేశారా? పోలవరాన్ని నరికారా? ఎస్సీలని ఎస్టీలని అంటే దాన్ని ఏమంటారు? ఏమండే, ఒక డాక్టర్ సుధాకర్ అనే ఒక డాక్టరు కరోనా మహమ్మారి టైంలో మాస్క్ అడిగితే అనుసరించిన విధానానికి వైసీపీ పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం ఆ సంఘటన ఖండించకుండా, కనీసం ఆయన పరామర్శించకుండా అంత ఉద్రేకానికి గురి చేశారంటే మరి వీళ్ళని ఏమంటారు సార్? రాబందుల పార్టీ అనరా? అంటే చాలా జరిగినాయండి. నేను అనకూడదు కానీ గోపి గారు, నాకైతే కొన్నిసార్లు ఆలోచిస్తే, అరే, ఒక పిఏ, ఒక గుమస్తానే తన భార్య అకౌంట్లో 9 కోట్ల రూపాయలు నిల్వ చేసుకున్నాడు అని అంటే, శ్రీశ్రీ గారు అన్నట్టుగా బానిసకొక బానిస అన్నట్టుగా గుమస్తాకొక గుమస్తా. మీకు కే నాగేశ్వరరావు ఇంకో గుమస్తా ఉండంట, శివశంకర్ రెడ్డి. ఈయన ఒక గుమస్తాకు ఒక గుమస్తా. మరి వాడికి ఎంతమంది గుమస్తాలు ఉన్నారు? హూ ఈజ్ ద నేమ్ కసిరెడ్డి రాజిరెడ్డి? చెప్పండి సార్. ఆయన మినిస్టరా? ఎమ్మెల్యేనా? 100 కోట్ల రూపాయలు మీరే డబ్బులు ఇచ్చేసి, అంటే ఇలా దోచుకున్న ఈ పర్వాన్ని చూస్తుంటే, మొన్న గనక 24 ఎన్నికల్లో గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేల్కొని కూటమి పార్టీని గెలిపించకపోతే అసలు బొనికలు కూడా తినేసేవాళ్ళే వీళ్ళు అనిపిస్తుంది. మీకు ఇంకో మాట విన్నారో లేదో, కృష్ణానది గోదావరిలో జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించి 8,000 కోట్ల రూపాయలకి భూగర్భ గనుల శాఖ నోటీసులు ఇచ్చింది. 8,000 కోట్లు. తల్లి గర్భంలో చేతులు పెట్టి పేగులు లాగేసినట్లుగా మొత్తం పర్యావరణాన్ని కూడా దెబ్బతీస్తూ కృష్ణానదిలో ప్రొక్లైన్లు పెట్టి తోడేశారండి. దాదాపు నాకు తెలిసి 5 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేశారండి. ఎవరికి ఇచ్చారంత ఇసుక? మరి దాన్ని ఏమంటారు? మీకు ఋషికొండ కానీ, లేదంటే మద్యం స్కామ్ కానీ, దేవదేవుని లడ్డీ కల్తీ కానీ, లేదంటే ఇసుక దోపిడీ కానీ, ఏంటి సార్ అసలు? జలసాలేంటి, ఆ చార్టెడ్ ఫ్లైట్లేంటి, పబ్బులేంటి, క్లబ్బులేంటి, అట్టపెట్టెల్లో డబ్బులేంటి, హీరోయిన్లతో షికారులేంటి? దక్షిణాఫ్రికా పర్యటనలో మనకు తెలియని దేశాలు కూడా నీళ్ళు వచ్చారు సార్. చివరెడ్డి భాస్కర్ రెడ్డి, పిఏలు, గోవిందప్పలో, గోవిందయ్యలో, ఎవరు సార్ ఈ బ్యాచ్ అంతా? ఎందుక తెలుగుదేశం పార్టీ అలీబాబా 40 దొంగల సినిమాలో ఆ 40 దొంగల మంది పేర్లను చెప్పొచ్చు, కానీ వాళ్ళ పేర్లు చెప్పలేం. తొవ్వే కొద్దీ భూగర్భ గనుల్లో కనుక ఎట్టే పురావస్తువులు కనుక బొనికలు కనుక బయటపడ్డట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా వైఫల్యాలు ఒక్కొక్కటే బయటపడుతుంది. పోనీ గోపి గారు, ఇంత జరుగుతున్నా కూడా దర్యాప్తు సంస్థలు ఇంత విచారణ చేస్తుంటే, వీటెక్కడైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని తను పెట్టే పాత్రికేయ సమావేశంలో మేము ఏ నేరం చెయ్యలేదు అనే మాట చెప్తున్నారండి. డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు తప్ప, అక్రమ కేసులు అని అంటున్నారు తప్ప, మేము శుద్ధులమే, ఇక్కడ జరగలేదు అనే మాట చెప్తున్నారండి. ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఏంది? నా నవరత్నాలు ఏమైని, నా పథకాలు ఏమైని? మీకు ఇంకో మాట కూడా చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాలను తన నోటి నుంచి చెప్పే మాటే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అందులో నుంచేసేసి ఈ బటన్ నొక్కుడు ద్వారా 2,72,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాను అని చెప్తున్న మాటే.
నేను 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాను, 2,72,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంపిణీ చేశాను అంటున్నాడు. అంటే అప్పు చేసేసి నవరత్నాలు అమలు జరపమన్నారండి? అంటే అప్పు చేసేసేసి నువ్వు నవరత్నాలు ఇవ్వటానికి వచ్చావా? పోనీ 2,72,000 కోట్ల రూపాయలు తీసేస్తే 3,30,000 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ 50,000 కోట్లు 60,000 కోట్ల రూపాయలు ఏమైనాయండి? రాష్ట్ర ఆదాయం ఏమైందండి? స్వయంగా వాళ్ళే చెప్తున్నారు కదా. మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 6 ఇవ్వలేదు, సూపర్ 7 ఇవ్వలేదు అని చెప్పేసానని. కాబట్టి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో మేము ప్రభుత్వంలో ఉన్నామనో లేదంటే సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా చెప్పడం కాదండి. మీకు ఒక మాట ఆలోచించండి. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నావు, అధికారం పోయిన తర్వాత ఏమో మావిగాని అన్నావు. అసలు ఒక రాజధాని మీద మాట్లాడుతున్న తీరు అంటే ఒక హాస్యాస్పదంగా, కాసేపు రాజ్యాంగంలో రాజధాని లేదంటావు, కాసేపు ముఖ్యమంత్రి కూర్చుంటే అదే రాజధాని అంటావు, మరోసారి 3 రాజధానులు అంటావు, అది కూడా గొడ్డలతో నరిగినట్టేనా? మరోసారి మావిగాని అంటావు. మరి ఇంత విచ్ఛిన్నకరమైన వాదనే కదా సార్, విచ్ఛిన్నకరమైన విధానాలే కదా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవటానికి కూడా ఏముందండి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సజ్జల రామకృష్ణారెడ్డికి మరి జగన్మోహన్ రెడ్డి అంత బలంగా గొడ్డలిలాగా కనపడుతున్నాడు కాబట్టి వాళ్ళు గొడ్డలి పార్టీ అంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటకి ఇది గొడ్డల పార్టీ కాదు, పోనీ ఇంకొక వెపన చెప్పమానండి ఆయన్ని. మాది గొడ్డల పార్టీ కాదు, పోనీ ఏం పార్టీ చెప్పమానండి. కలువ పువ్వా, తామర పువ్వా, మల్లె పువ్వా? మల్లెపూ పార్టీ పేరు కూడా పెట్టుకోవచ్చు, 1-2 గంటలు ఆ సబ్జెక్టు కూడా ఉంది కాబట్టి. ఏమని చెప్తారు చెప్పండి? అందుకని రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట కూడా ఏంటంటే ఒక 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మనం వచ్చేస్తాం, ఇక అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి నేను ఒక కార్యకర్తలు లేదో వాళ్ళు నిరుత్సాహపడకుండా చేసే ప్రయత్నం. నా మాట విన్నాను సార్, మరి మీరు విన్నారో లేదో కానీ లక్ష్మీపార్వతి గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, ఆయనకి నిజానికి 104 సీట్లు వచ్చినాయి, 104 సీట్లు వచ్చినాయి, 104 సీట్లు తిమ్మిని బొమ్మని చేసి 11 సీట్లు చేశారు, ఇది జరిగిన సత్యం అంటుంది. మరి ఆ వేదాంతానికి మనం ఏం చెబుతాం? ఆ వేదాంతానికి ఏం చెబుతాం? ఇప్పుడు నువ్వు 19లో గెలిచి 151 సీట్లు వస్తేనేమో నాకు 151 సీట్లు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారికి 23 వచ్చినాయని ఓహం భాయ్ అని అన్నావు. ఏది ఈవీఎంల ద్వారానే కదా. 24లో కూటమి పార్టీకి 124 వచ్చి నీకు 11 వస్తే ఈవీఎంల్లో మోసం జరిగింది అని మాట్లాడుతున్నావు. ఎందుకు జరిగింది ఎలా అని చెప్పేసి అని పశ్చాత్తాపడుతున్నావు. అంటే సానుకూలంగా రాజకీయాలు, నేను ఇంకో మాట కూడా చెప్తాను గోపి గారు, అసలు ముఖ్యమంత్రి పదవి మీద దాహార్తి తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని చెప్పండి. ఇప్పుడు ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమనేవాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను, వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉండలేదు అనే మాటలు మాట్లాడారు. రోజా గారు మాట్లాడారు, పేర్ని నాని మాట్లాడాడు, జోగి రమేష్ మాట్లాడాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు చెప్పండి సార్? బెంతాహయ్యని లోకేష్ అన్నాడు. మరి బెంతాహయ్యే కదా. బెంగళూరులో ఉంటున్నావు, హైదరాబాద్లో ఉంటున్నావు, తాడేపల్లిలో ఉంటున్నావు. తాడేపల్లి నీకు విడిది కేంద్రం అయిపోయింది, నువ్వు మొత్తం యలహంక ప్యాలెస్లోనే ఉంటున్నావు. ఏదో ఆయా సానుకూలంగా సమావేశానికి వస్తున్నావు, నువ్వు పిలుచుకున్న 4 విలేకరులు పిలుస్తున్నావు, 4 రాళ్ళు వేస్తున్నావు, లేదంటే ఒక డైలాగ్ మాట్లాడుతున్నావు, వెళ్ళిపోతున్నావు. ఏమని చెప్పండి? ఎక్కడైనా ఇదే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఆయన ఇచ్చిన రూపాయి కూడా లేదు కదండి. ఇంకా చెప్పుకోవాలంటే కాస్త కూస్త పవన్ కళ్యాణ్ గారు ప్రజల కష్టాలు చూసి ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన గిరిజనులకి దుప్పట్లు ఇస్తున్నాడు, గిరిజనులకి చెప్పులు ఇస్తున్నాడు, తన సొంత డబ్బులతో ఆ పని కూడా చేస్తున్నాడు ఆయన. అప్పట్లోనైతే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా రైతులకి కొంత డబ్బులు ఇచ్చాడు, నష్టపోయిన రైతులకి, ఆత్మహత్య జరిగిన రైతులకి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమని చెప్పండి? అందుకని ఒకటి ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినా, లోకేష్ ఆలోచించినా, లేదా మాలాంటి ఆలోచించినా ఆంధ్రప్రదేశ్లో మరింత మెరుగుపడాలంటే, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండాలంటే తిరిగి కూటమి పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కాబట్టి వైకుంఠపాలి వద్దు, లేదంటే అది ఒక గొడ్డల పార్టీ, అది క్రిమినల్ పార్టీ, దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పదే ప్రజలకు సూచించడం కానీ, పార్టీ మీటింగులో కానీ, ఎమ్మెల్యేల మీటింగులో కానీ, లేదా మాలాంటి వాళ్ళకు కూడా
వైసీపీ చేసే రాజకీయాలకి వెంటనే స్పందించి ఖండించమని చెప్పి చెప్పడంలో కానీ అదంటే ఆ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను గోపి గారు లాస్ట్గా, తండ్రి బాగోపోతే కుటుంబం బాగోదండి. అలాగనే పరిపాలకుడు బాగోపోతే ఆ రాష్ట్రం కూడా బాగోదండి. చాలా వెనక్కి వెళ్ళిపోద్ది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత 12 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికే కోలుకుంటున్నాం. నిజానికి ఏంటంటే గత ప్రభుత్వం 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కనుక ఆ విధంగా కొనసాగి ఉండకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు. ఇప్పుడు ఉపాధి అవకాశాల్లో కానీ సంక్షేమ అవకాశాలను కానీ పారిశ్రామికవేత్తలు వచ్చి ధైర్యంగా పెట్టుబడులు పెట్టగలుగుతున్నారు, తిరగగలుగుతున్నారు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను గోపి గారు, గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజ్యహింస లాంటి సంఘటనలో ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడైనా మీరు చూసారా? బుద్ధిపూర్వకంగా ఒకరి మీద కక్ష పెట్టో లేదా అరెస్ట్ చేసో లేదా పోలీసులను ప్రేరేపించో చేసిన సంఘటనలు ఎప్పుడైనా చూసారా? మీరు ఆఖరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అనకూడని వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నుంచి ఖండన లేదండి. తెలుగుదేశం పార్టీ నుంచి ఖండన లేదు. తెలుగుదేశం పార్టీని కూడా చాలా ఒక మాట అన్నాడు ఆయన, ఇది ఇన్షియంట్ పార్టీ అని అన్నాడు, లాంగ్ లీవ్ పార్టీ, వైసీపీ పార్టీ అని అన్నాడు, అమిత్ షా పేరు పెట్టి మరీ అన్నాడు. అయినా పవన్ కళ్యాణ్ గారు గౌరవంగానే ప్రవర్తిస్తున్నాడు. ఆ విధమైన కక్షపూర్తి వాతావరణాలు కూడా లేవు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ప్రతి సంఘటనకి కులాన్ని చూడుతూ ఉంటుంటారండి. అంబటి రాంబాబు పని అదే, జోగి రమేష్ పని అదే. జోగి రమేష్ ఏమో బీసీఎల్ చుట్టూ తిడతాడు, అంబటి రాంబాబు గారేమో కాపుల చుట్టూ తిడతారు. వీటన్నిటి పట్ల కూడా కొన్ని పాములు కదిలిస్తున్నా కూడా చాలా అప్రమత్తంగా చట్ట ప్రకారంగానే పరిపాలన చేస్తున్న పరిస్థితి. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ పరిపాలన నిలదొక్కోవాలంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇది గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండండి. గొడ్డల్ని దేని కోడతాం? రక్తాభిషేకాలు కోడతాము, నరుక్కోవడానికి కోడతాం, చంపుకోవడానికి కోడతాం. గొడ్డల ప్రయోజనం అది. గొడ్డల ప్రయోజనమే నరకటం అని అర్థం. కాబట్టి దాని పట్ల అప్రమత్తంగా ఉండండి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పిలుపు, అది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ పాల్కోటి గారు.